న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. సింగపూర్కు వెళ్లిన పవన్ మార్క్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శంకర్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నట్లు పవన్ కు వివరించారు. అయితే మరో 2 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. శంకర్ కు తొలుత అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు బుధవారం ఉదయం జనరల్ వార్డుకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫోటో బయటకొచ్చింది. ఆ ఫోటోలో నాకేం కాలేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నట్లు చేతులతో శంకర్ సైగ చేశాడు. మంగళవారం సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్కు కాళ్ళు, చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో అస్వస్థతకు గురైన మార్క్ను అత్యవసర విభాగంలో చేర్పించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదానికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని, దర్యాప్తు కొనసాగుతుందని సింగపూర్ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు కూడా అటు వైద్యులు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆరోగ్య పరిస్థితిపై పవన్కి ఎలాంటి విషయాలు వెల్లడించారు, ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన సింగపూర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు అలాగే కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి సింగపూర్ చేరుకున్నారు. నేరుగా హాస్పిటల్కి వెళ్ళి మార్క్ శంకర్ని పరామర్శించారు. అక్కడున్న వైద్యులతో కూడా, మిగిలిన ప్రతినిధులతో, అలాగే కళాశాల యాజమాన్యంతో వీరందరితో కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్రత్యేకంగా కూడా భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్కి సంబంధించి అనారోగ్యం సంబంధించి కూడా రకరకాల ప్రచారాలు, రకరకాలుగా ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి పార్టీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్కి సమాచారం అవటం, వెంటనే ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి వైద్య పరీక్షలు చేస్తాం, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం సింగపూర్ స్కూల్కి సంబంధించి జరిగిన ప్రమాదంలో దాదాపుగా 18 మంది గాయాలయ్యారు. దీంట్లో ఒక బాలిక మృతి చెందగా మిగిలిన 17 మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. ఇక మార్క్ శంకర్ విషయానికి వస్తే కనుక ఈయనకు సంబంధించి చేతులు, కాళ్ళు కాలిపోవడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడం, అంటే ఊపిరితిత్తుల్లోకి పొగ కొంచెం ఎక్కువగా వెళ్ళిపోవడంతో కూడా కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించినట్టు తెలుస్తాం. దాంట్లో మొన్న కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న ఉదయానికి దాదాపుగా రెక్టిఫై అయినట్లు కూడా సింగపూర్ వైద్య బృందం పవన్ కళ్యాణ్కి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో కూడా కోలుకుంటున్నారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి కూడా సాధారణ వార్డుకి, అంటే జనరల్ రూమ్కి షిఫ్ట్ చేసినట్లు కూడా తెలుస్తాం. నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా ఆయన జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడే సింగపూర్లో ఉండి కుమారుడు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వాకప్ చేస్తూ డాక్టర్లతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి అక్కడే చేరుకోవటం, ఆయన మొదటగా అరకు పర్యటనలో ఉన్నా కానీ ఆగమేఘాల మీద ఆయన అరకు పర్యటన దాదాపుగా పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన అంశానికి సంబంధించి మీడియాకి వివరించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి, అలాగే ఎవరైతే ఆయనకి సంఘీభావం తెలిపారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి నేరుగా ఆయన ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్, ఆయన అన్న, ఆయన వదిన వీరంతా కూడా సింగపూర్ వెళ్ళారు. అక్కడి నుంచి హాస్పిటల్లో పరామర్శించడం, ఆ తర్వాత నిన్న కూడా ఈరోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే జనరల్ వార్డులో ఉన్న మార్క్ శంకర్కి సంబంధించి ఇవాళ కొన్ని పరీక్షలు చేయాల్సినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చేతులు, కాళ్ళకి సంబంధించి, నరాలకు సంబంధించి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చేతులు, కాళ్ళు కాలిపోయిన నేపథ్యంలో దాని ప్రభావం ఏమైనా పడిందా అనే దానికి సంబంధించి కూడా టెస్ట్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఊపిరితిత్తుల్లో భారీ స్థాయిలో పొగబోవడంతో ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని రకాల పరీక్షలు చేయాలని చెప్పి కూడా డాక్టర్ల బృందం నిర్ణయం తీసుకుంది. అయితే ఒక ఊపిరితిత్తుల్లో పొగ వెళ్ళటం మూలంగానే ఎటువంటి ప్రమాదం లేదు, కానీ సైబల్టెనియస్గా తద్వారా ఏదైనా ఇన్ఫెక్ట్ చెందుతుందేమో. ఎందుకంటే
ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు చేయాలని చెప్పి కూడా డాక్టర్ల బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అన్ని పరీక్షలు చేసిన తర్వాత అవసరమైతే 1-2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ రూమ్కి షిఫ్ట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో డాక్టర్ల పర్యవేక్షణలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ రేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు సాయంకాలానికి పవన్ కుమారుడు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంకాలం మరొక హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నట్లు కూడా జనసేన పార్టీ కార్యాలయం చెప్పింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన వర్గాల నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఇబ్బందులు లేదన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే దానికి సంబంధించి ఇవాళ కొన్ని పరీక్షలు చేయాలి, పరీక్షలు చేసిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతున్నట్టు కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల శివ, అయితే ఘటనకు సంబంధించి కూడా ఇంకా ఏమైందనేది కూడా ఒక స్పష్టంగా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే దీనిపై కూడా అటు పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉందా, ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుందిగా. ఇప్పటికే సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యం నిన్న అధికారికంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదవశాత్తు ఈ అగ్ని ప్రమాదం జరిగింది, దీంట్లో వేరే రకమైన కారణాలకు కానీ మిగిలిన అంశాలు ఎక్కడా కూడా తావులేదు, జరిగిన వాటికి సంబంధించి సమగ్రమైన విచారణకు కూడా తాము నిర్వహిస్తున్నాం, దీనికి సంబంధించి ఎక్కడ జరిగింది, జరగటానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు విచారణ చేపడుతున్నామని చెప్పి స్కూల్ యాజమాన్యం కూడా ప్రకటించింది. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి సింగపూర్ పోలీసుల బృందం కూడా విచారణ చేపడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు విషయానికి వస్తే కనుక ఆయన కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే స్కూల్ యాజమాన్యానితో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, జరగటానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని సింగపూర్కు సంబంధించిన స్కూల్ బృందం ప్రతినిధులు చిరంజీవి పవన్ కళ్యాణ్తో పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది. వారు చెప్పిన సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ కూడా జరిగిన ఇన్సిడెంట్ బాధాకరమైనప్పటికీ వారి చేతిలో ఏమీ లేదనేది ఆయన ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అంటే కొన్ని టెస్టులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి టెస్టులు పూర్తయిన తర్వాత వచ్చే రిపోర్ట్స్ ఆధారం చేసుకొని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా శని ఆదివారాల్లోనే పవన్ కళ్యాణ్ కుమారుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారుడిని తీసుకొని పవన్ కళ్యాణ్ శనివారం కానీ ఆదివారం కానీ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.